అయి ఉండొచ్చు. मतलब just because I'm pretty, that's why. That is the cherry on the cake, but I feel उन्होंने अपना कैरेक्टर मुझ में देखा और उनको मेरी एक्टिंग अच्छी लगी तो वो चाहते थे कि पूरी दुनिया देखे मेरी एक्टिंग. చూసిలే అని ఇప్పుడు వచ్చింది నువ్వు చూడలే అంటాను డైరెక్ట్ సెట్ మీద చూసిన అంటాను మరి చూడంగా నీకేమనిపించింది ఎంత మా క్యారెక్టర్ బాగా సెట్ అయింది అనుకున్నా. మరి తెలుగు రాదు కదా ఒకసారి అలా అప్పుడప్పుడు ఆ పదాలు రాక మళ్ళీ చెప్పిందే చెప్పుడు అట్లాంటప్పుడు నీకేమనిపించింది? అప్పుడు ఫ్లోలో తెలుగు అవి నేర్చుకుంది. ఆ టైంలో డైలాగ్లో ఒక 4 లైన్లు ఇస్తాం, మనం 10 లైన్లు ఇస్తాం. కాదే తెలుగు నేర్చుకొని ఒక మాట తెలుగు చెప్తలేదు. అది నువ్వే అడగాలి. నువ్వు నేను అడుగుతాను, నువ్వు కూడా చెప్పాలి కదా, హీరో కదా. లెర్న్ తెలుగు. ఓకే, now he'll teach me. ముచ్చట పెట్టు. Now I will learn Telugu. ముచ్చట పెట్టు. ముచ్చట పెట్టు. ముచ్చట పెడుతుంది. నెక్స్ట్ సినిమాకు మనతోని ముచ్చట పెడుతుంది. అర్థమైంది? ముచ్చట పెట్టాలి. ఏంది ఇట్లా ఇప్పుడు సినిమాలో ఇప్పుడు ఇంకో హీరోయిన్ కూడా ఉన్నట్టున్నది, శిల్ప. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఈమె ఏం చేస్తుంది, అసలు ఏంది? ఆమెని మేము పోలీస్ క్యారెక్టర్ తీసుకున్నాం. ఆమె తమిళ్లో 4-5 ఆమె ఎడిపోయింది మరి. ఆమె ఇప్పుడు కేసు సాల్వ్ చేస్తుంది. ఇంకా సాల్వ్లో ఉన్నది. అదే వీళ్ళ మొత్తం పోలీసుల చుట్టూ కేసులు అయ్యి చేసుడే ఉన్నదట దీని కథ. ఆమె తమిళ్లో 4-5 సినిమాలు చేసి బాగా గ్లామరస్గా ఉండేది అక్కడ. అలాంటి అమ్మాయిని మేము తీసుకొచ్చి పోలీస్ క్యారెక్టర్లో పెట్టిస్తాం. నేను ఆమె అక్కడ కథమ్మ అని ఒక సాంగ్ ఉంటుంది, చాలా ఫేమస్ ఆమె పాట. ఆమె పాట చూసి వెరీ గుడ్, మనకి బాగా సెట్ అవుతుంది అనుకున్నాం. హీరోయిన్ అనుకున్నాను, అంటే ఈ టైపు లవ్ ఇంట్రెస్ట్ అనుకున్నాను. తీసుకొచ్చి ఆమెని పోలీస్ క్యారెక్టర్లో పెట్టారు. సో మొత్తం మేమిద్దరం ట్రావెల్ అవుతుంటాం సినిమా అంతా. నేను చూసిన సినిమాలు మన తెలుగు వాళ్ళు అందరు ఎట్లుంటారు, నీ లెక్క సన్నగా ఉంటారు. అదే ఇప్పుడు బాలీవుడ్ అయితే కండలు పెట్టి ఇంత కండలు పెట్టి ఉంటారు. మన తెలుగు వాళ్ళకంటే ఇట్లా వాళ్ళు కండలు పెడితే వాళ్ళకి సంబరం, కానీ మన వాళ్ళు మంచిగా నున్నగా అవపడతారు. ఇప్పుడు నువ్వు కూడా గట్టినే అవపడతాను అంటే ఏమన్నా జిమ్ పోతావా ఏంది? జిమ్ ఏం లేదు, అది గాడ్స్ గ్రేస్. అట్లా కొంచెం అట్లా అన్ని కుదిరినాయి. అంటే కింద తింటావా? ఎక్కడే ఉండాలో అక్కడ కరెక్ట్గా ఉన్నాయి గాడ్స్ గ్రేస్. అదే ఏంది బువ్వ తినవా? బువ్వ తింటా, నార్మల్గా తింటా, అన్నీ తింటా. నిన్న రాత్రి మటన్ బిర్యానీ తిన్నా, ఈ రోజు మధ్యాహ్నం చికెన్ తిన్నా. అంటే ఎన్ని రోజులకు ఒక్కసారి తింటావు మటన్? రోజు తింటా. మరి మా లెక్క బుర్ర గిట్లా రాదా? మీరు మరీ ఎక్కువ అందంగా తింటారేమో, అంటే వెజిటేబుల్స్. నేను ఓన్లీ నాన్ వెజ్ తింటాను. అంటే కొంచెం సన్నగా ఉంటాను, హార్డ్ కోర్ నాన్ వెజ్ తింటాను, అన్నీ తింటాను. ఏమో బాడీ లక్కీగా అలా కుదిరింది. మరి ఈమె అందానికి ఏమేమి తింటాంది అడుగు. ఆమె ప్యూర్ వెజిటేరియన్. అమ్మా, అందుకే ఇట్లున్నదేమో నున్నగా. శ్రీధరన్న ఏంది నువ్వు నవ్వుడేనా నువ్వు మాట్లాడేది ఉన్నదా? మాట్లాడు. ఏం సంగతి ఇప్పుడు హైడ్ అండ్ సీక్లా నీవు ఏం చేసిళ్ళు, ఏంది ఏం కథ, దాన్ని ఏందన్న చెప్పు ఒకసారి. బడ్జెట్ ఏమన్నా అంటే పెద్దదా చిన్నదా, ఎన్ని పైసలు పెట్టిళ్ళు, పైసలన్నీ ఎక్కడ తెచ్చిళ్ళు చెప్పుర్రి మన వాళ్ళకు. అన్న ఉన్నాడు ఆ ఇంట్లో కూడా వేరే దేశం నుంచి అట్లా తెచ్చిండట మూటలు. ఆ మూటలన్నీ వీళ్ళు ఖర్చు పెట్టిళ్ళు గీయకున్న గీనకు. చెప్పుర్రి. శాస్త్ర ఎంటర్టైన్మెంట్కి మా నరేంద్రమ్మ గారు చేశారు. ఆయన యాక్చువల్గా నా మీద నమ్మకం పెట్టి లైన్ ప్రొడ్యూసర్గా పెట్టుకున్నాడు. ఈ స్టోరీ ఫస్ట్ ప్రొడ్యూసర్, తర్వాత నేనే. మంచి సబ్జెక్టు, 200% సక్సెస్ అని నేనే మెసేజ్ పెట్టాను. కథ ఎటు తిరుగుతుంది ఫస్ట్ అనుకున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి కథ పట్టుకొచ్చినప్పుడు రానన్న ఏం చెప్పిళ్ళు, ఎట్లా నమ్మిళ్ళు అసలు ఆ భార్య ఈ కథ అయితే జనాలకు పోతాను మీరు ఎట్లా అనుకున్నారు? అంటే దాంట్లో కొత్తగా ఉండింది. ఇన్ని మూవీస్ చూసినా కానీ ఈ జనరేషన్కి తగ్గట్టు మూవీ అనిపించింది. అందుకని సెలెక్ట్ చేశారు ప్రొడ్యూసర్ గారు. తర్వాత నాకు వినిపించాడు ఫస్ట్ టైం. ఓకే, నాకు చాలా బాగా నచ్చింది, వెళ్దాం అనేసి ప్రొసీడ్ అయినాం. జనాలకు ఎట్లా